Okay. So my voice is clear, right? So voice and screen present both are clear. Okay. So let's try to develop the one console-based application that is simple CRUD application. అంటే నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఐ వాంట్ టు బిల్డ్ స్టూడెంట్ క్రెడ్ అప్లికేషన్స్. ఈ స్టూడెంట్ క్రెడ్ అప్లికేషన్ ఎలా అంటే సింపుల్గా ఒక స్టూడెంట్ డీటెయిల్స్ని ఐ వాంట్ టు యాడ్, డిలీట్, అప్డేట్ అండ్ రీడ్, ఆర్ యూ కెన్ సే ద డిస్ప్లే. అంటే ఒక స్టూడెంట్ డీటెయిల్స్ని న్యూగా స్టూడెంట్ డీటెయిల్ని యాడ్ చేయాలి, ఆర్ ఉన్న స్టూడెంట్ డీటెయిల్స్ని డిలీట్ చేయడం, ఆర్ అప్డేట్ చేయడం, ఆర్ డిస్ప్లే చేయడం జరగాలి. దట్ ఈస్ మై రిక్వైర్మెంట్ నౌ. అయితే ఈచ్ స్టూడెంట్కి మనకి ఏ డీటెయిల్స్ మెయింటైన్ చేయాలంటే ఐడి, అండ్ ఈచ్ స్టూడెంట్కి వీ నీడ్ టు మెయింటైన్ ది సమ్ డీటెయిల్స్ లైక్ ఐడి, నేమ్ అండ్ కోర్స్ అండ్ మొబైల్ నెంబర్. దీస్ డీటెయిల్స్ ఐ వాంట్ టు మెయింటైన్. అర్థమైందా అండి? ఇప్పుడు నేను ఈ 4 డీటెయిల్స్ని ఒక సింగిల్ ఆబ్జెక్ట్గా స్టోర్ చేయాలంటే వీ కెన్ గో ఫర్ డిక్ట్. అవునా? ఎందుకంటే డిక్ట్లో మనం ఏం చేయొచ్చు, కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని కీ వాల్యూ పేర్గా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈచ్ స్టూడెంట్ ఒక డిక్షనరీగా తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ 1 ఉన్నాడు. ఈ స్టూడెంట్ 1కి ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్ ఐడి, కీ నేమ్ వచ్చేసి ఐడి, దీనికి వాల్యూ, అండ్ అనదర్ కీ నేమ్ వచ్చేసి నేమ్, దానికి వాల్యూ, అనదర్ కీ నేమ్ వచ్చేసి కోర్స్, దానికి వాల్యూ, నెక్స్ట్ వచ్చేసి అనదర్ మొబైల్ నెంబర్ వచ్చేసి మొబైల్ కీ వచ్చేసి మొబైల్, దానికి వాల్యూ, సంథింగ్ ఇలా తీసుకోవాలనుకుంటున్నాను. ఇది ఒక స్టూడెంట్. మళ్ళీ ఇంకో స్టూడెంట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇంకో స్టూడెంట్ ఆబ్జెక్ట్కి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. అలాగా మల్టిపుల్ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్, అంటే ఈచ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఒక డిక్షనరీ అనమాట. అంటే ఈచ్ స్టూడెంట్ అనేది ఒక డిక్షనరీగా రిప్రజెంట్ చేస్తాను. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మల్టిపుల్ స్టూడెంట్స్ మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేను ఎక్కడ స్టోర్ చేసుకుంటా అంటే ఒక లిస్ట్ని తీసుకుంటా. స్టూడెంట్స్ అనే ఒక లిస్ట్ని తీసుకొని దీంట్లో ఆ స్టూడెంట్ డిక్షనరీస్ని స్టోర్ చేసుకుంటాను అనమాట, అండ్ సో ఆన్. ఇది నా ప్రాజెక్ట్ స్ట్రక్చర్. అంటే ఒక స్టూడెంట్, ఈచ్ స్టూడెంట్ని ఒక డిక్షనరీ తీసుకొని ఆ మల్టిపుల్ డిక్షనరీస్ని ఒక లిస్ట్లో స్టోర్ చేసుకుంటా. అండ్ అప్డేట్ కూడా ఆ డిక్షనరీలో, ఆ లిస్ట్లో ఉండే ఈచ్ డిక్షనరీని అప్డేట్ చేస్తాను, ఆర్ డిలీట్ చేస్తాను, ఆర్ ఎనీథింగ్ వీ కెన్ ఏబుల్ టు డూ దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యూజర్కి కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే చేస్తాను. లైక్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎ స్టూడెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నావా, లేదంటే ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్, లేదంటే ఆల్ స్టూడెంట్స్ని రీడ్ చేయాలా, లేదంటే అప్డేట్ చేయాలా, అప్డేట్ స్టూడెంట్ రికార్డ్, ఆర్ డిలీట్ అ స్టూడెంట్. ఇలా మనకి 4 ఆప్షన్స్ అనేది యూజర్కి చూపిస్తా. ఫస్ట్ ఒకవేళ యాడ్ స్టూడెంట్ అని చూస్ చేసుకున్నాడు అనుకో యూజరు, అప్పుడు యూజర్ నుంచి ఐడి, నేము, కోర్సు, మొబైల్, ఈ 4 ప్రాపర్టీస్ని ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని రీడ్ చేసుకొని ఆ 4 ప్రాపర్టీస్తో ఒక డిక్షనరీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తా. అంటే ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తా, అండ్ ఆ డిక్షనరీని ఒక లిస్ట్లోకి స్టోర్ చేస్తా. ఇది నేను యాడ్ స్టూడెంట్ అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఐడి, నేమ్, కోర్సు, మొబైల్ రీడ్ చేసి దాంతో ఒక డిక్ని క్రియేట్ చేసి ఆ డిక్ని స్టూడెంట్స్ అనే లిస్ట్లోకి ఇన్సర్ట్ చేయడం. ఇది యాడింగ్ స్టూడెంట్ అనమాట. రీడ్ ఆల్ స్టూడెంట్స్ అంటే ఈ లిస్ట్లో ఉండే అన్ని డిక్స్ని మనం ప్రింట్ చేయాలన్నమాట ఒక నీట్ ఫార్మేట్లో. అప్డేట్ స్టూడెంట్ అంటే ఇక్కడ ఇక్కడ యూజర్ని అడుగుతా, ఏ స్టూడెంట్ని అప్డేట్ చేయాలనుకున్నావో ఆ స్టూడెంట్ ఐడి ఫైండ్ అవుట్, ఆ స్టూడెంట్ ఐడిని ఎంటర్ చేయమని చెప్తా. ఇప్పుడు 101 స్టూడెంట్ని అప్డేట్ చేయాలనుకో, సో 101 అని ఎంటర్ చేస్తాడు. అప్పుడు ఆ 101 స్టూడెంట్కి ఏ స్టూడెంట్ డిక్షనరీ మ్యాచ్ అయిందో లేదో ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని సెర్చ్ చేస్తా ఈ లిస్ట్లో. ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఉండే వాల్యూస్ అన్నీ అప్డేట్ చేసుకుంటాం. డిలీట్ స్టూడెంట్, ఇక్కడ కూడా ఐడి నెంబర్ అడుగుతా. ఆ ఐడి నెంబర్ ఏదైతే డిక్ట్ ఉందో ఆ డిక్ని పర్మనెంట్గా డిలీట్ చేస్తాను అనమాట ఈ లిస్ట్లో నుంచి. ఇట్లా మనము సింపుల్ క్రోడ్ అప్లికేషన్ చేస్తాము. అండ్ ఈ ఆప్షన్స్ అనేది యూజర్కి రిపీటెడ్గా చూపించాలన్నమాట. అందుకని ఈ ఆల్ 4 ఆప్షన్స్ని మనము ఒక ఇన్ఫినిటీ లూప్లో పెట్టేస్తాం. అంటిల్ యూజర్కి ఈ ఆప్షన్ కూడా చూపిస్తాను, ఎగ్జిట్ అనే ఆప్షన్.
అంటిల్ యూజర్ ఎగ్జిట్ ఆప్షన్ చూస్ చేసుకునే దాకా ఈ ఆప్షన్స్ అనేది రిపీటెడ్గా డిస్ప్లే అవుతూ ఉంటుంది అండ్ ఆ ఆప్షన్స్ అనేది పెర్ఫామ్ చేస్తూ ఉంటాడు యూజర్ అంటిల్ ఎగ్జిట్ ఆప్షన్ అనేది చూస్ చేసుకునేంత వరకు. ఇలా మనకి అప్లికేషన్ అనేది డిజైన్ ఉంటుంది హై లెవెల్గా. సో ఇప్పుడు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనమాట. ఓకే, సో లెట్స్ ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ నౌ. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ అ వన్ లిస్ట్ కాల్డ్ స్టూడెంట్స్ అనే ఒక ఎంటీ లిస్ట్ అనేది తీసుకుంటున్నా. దీంట్లో ఏం స్టోర్ చేస్తా అని చెప్పాను, ఈచ్ స్టూడెంట్ డిక్ట్ అనేది, అంటే ఒక స్టూడెంట్కి ఒక డిక్షనరీ ఉంటుంది కదా, ఆ డిక్షనరీస్ని మల్టిపుల్ డిక్షనరీస్ని ఇక్కడ స్టూడెంట్స్ అనే లిస్ట్లో స్టోర్ చేస్తాను. సో అందుకని ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నా. పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు నేను యూజర్కి కొన్ని ఆప్షన్స్ అనేది డిస్ప్లే చేయాలి. సో ఏ ఆప్షన్స్ అనేది చెప్పాను మీకు, ఫస్ట్ వచ్చేసి యాడ్ అ స్టూడెంట్. ఫస్ట్ వచ్చేసి ఏంటి, యాడ్ స్టూడెంట్. తర్వాత స్లాష్ అని పెడతాను. స్లాష్ అని అంటే న్యూ లైన్ అని, లేదంటే మల్టిపుల్ ప్రింట్ స్టేట్మెంట్స్ తీసుకున్నాను, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి వ్యూ స్టూడెంట్స్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అప్డేట్ స్టూడెంట్. అండ్ డిలీట్ స్టూడెంట్. అండ్ లాస్ట్ వన్ ఈస్ ఎగ్జిట్. ఇలా ఫస్ట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ అనేది డిస్ప్లే అవుతాయి యూజర్కి. సో ఇక్కడ నేను స్టార్టింగ్లో సింపుల్గా ఒక ప్రింట్ స్టేట్మెంట్ డిస్ప్లే చేస్తాను. సింపుల్గా లెట్స్ డిస్ప్లే లైక్ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, లైక్ దట్ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఫస్ట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిమైనింగ్ ప్రింట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి కదా. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ నేను యూజర్ని అడుగుతున్నా, ఇన్పుట్ ఎంటర్ యువర్ చాయిస్. సో వాడు ఏం చేస్తాడు, ఒక చాయిస్ని ఎంటర్ చేస్తాడు కదా, ఏదో ఒకటి 1, 2, 3, దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా. ఆ వేరియబుల్లో చాయిస్ అనేది ఎలా ఎంటర్ అవుతుంది, స్ట్రింగ్ ఫార్మేట్లోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి నేను కంపేర్ చేసుకుంటున్నా. ఇఫ్ ఆ చాయిస్ అనేది 1 ఉన్నింది అనుకోండి, ఇఫ్ ద చాయిస్ ఈజ్ 1 ఉంటే ఐ వాంట్ టు పెర్ఫామ్ యాడింగ్ ఫంక్షనాలిటీ, యాడింగ్ స్టూడెంట్ ఐ వాంట్ టు పెర్ఫామ్. ఎలిఫ్ చాయిస్ అనేది 2 ఉన్నింది అనుకోండి, ఇక్కడ స్ట్రింగ్ ఎందుకు పెడుతున్నానంటే ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజర్ ఎంటర్ చేసిన ఇన్పుట్ అనేది స్ట్రింగ్లో రిటర్న్ చేస్తుంది కాబట్టి మనం స్ట్రింగ్లోనే కంపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి, ఒకవేళ యూజర్ చాయిస్ 2 సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, వ్యూ స్టూడెంట్స్ లాజిక్ అనేది రాస్తాం మనం ఇక్కడ. అంటే లేదంటే ఎలిఫ్ చాయిస్ ఒకవేళ 3 ఎంటర్ చేసింది అనుకోండి, మనకి ఏ లాజిక్ రాయాలి, అప్డేట్ స్టూడెంట్ లాజిక్ అనేది రాయాలి. ఎలిఫ్ చాయిస్ ఈక్వల్ టు 4 ఎంటర్ చేస్తే మనకి డిలీట్ స్టూడెంట్ లాజిక్ రాయాలి. ఒకవేళ ఇఫ్ ద యూజర్ సెలెక్ట్ ది చాయిస్ కాల్డ్ లైక్ 5 ఆప్షన్, దెన్ ఎగ్జిట్ అయిపోతాను అనమాట. ఎగ్జిట్ అవ్వడం ఎలా, మనకి బ్రేక్ అనే కీవర్డ్ ఉంది కదా, లూప్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి బ్రేక్ అనే కీవర్డ్ ఉంది కదా. సో బ్రేక్ అయ్యే ముందు ఫస్ట్ నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ అనేది రాస్తున్నా, ఏమని, థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ అవర్ అప్లికేషన్ అని రాసేసి అవునా ప్రింట్ అయ్యి తర్వాత బ్రేక్ అనే కీవర్డ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా. ఒకవేళ ఎల్స్ ఇలా కాకుండా ఏ ఆప్షన్ అనేది అంటే ఈ 5 ఏ ఎలిఫ్ అనేది ఎన్ని ఫాల్స్ అయింది అనుకోండి, జస్ట్ ఐఎమ్ ప్రింటింగ్ లైక్ ఇన్వాలిడ్ ఆప్షన్ అని ప్రింట్ చేస్తున్నా. ఇంతే అండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నాకు ఈ టోటల్ థింగ్ ఏదైతే ఉందో, అంటే ఈ మెనూ చూపించినప్పటి నుంచి ఈ రిపీటేషన్ అంతా మొత్తం రిపీటెడ్గా పెర్ఫామ్ అవ్వాలి, అంటే రిపీటెడ్గా జరగాలి. కాబట్టి వైల్ బ్లాక్లో రాసేస్తున్నా ఇదంతా కోడ్ అంతా. వైల్ ట్రూ పెట్టేసా. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చేసాను, డైరెక్ట్గా ట్రూ ఇచ్చేసాను అనమాట. డైరెక్ట్గా ట్రూ ఇచ్చడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, ట్రూ కదా, ఇదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఈ టోటల్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రూ అవుతుంది, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇన్ఫినిటీ టైమ్స్ ఇది కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అంటిల్ ఎప్పుడు దాకా యూజరు 5 సెలెక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు బ్రేక్ అవుతుంది. బ్రేక్ అంటే ఈ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. సో యూజర్ 5 సెలెక్ట్ చేసిన దాకా
ఈ టోటల్ కోడ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ టోటల్ కోడ్ వైల్ బ్లాక్ లోపల రాయాలి కాబట్టి ఇక్కడ ఒక ట్యాబ్ స్పేస్ అనేది ఇస్తున్నా. ట్యాబ్ స్పేస్ రావట్లేదు. లెట్స్ గివ్ సమ్ స్పేస్. అంటే బ్లాక్లోకి రాయాలి కదా, వైల్ బ్లాక్ లోపల ఉండాలి కాబట్టి ఈ స్టేట్మెంట్స్ అనేది ఐఎమ్ గివింగ్ లైక్ దిస్. యా, సో ఇప్పుడు ఈ కోడ్ మొత్తం వైల్ బ్లాక్ లోపలికి వచ్చేసింది. అంటే ఈ టోటల్ కోడ్ అనేది ఇన్ఫినిటీ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది అంటిల్ ద యూజర్ చూసెస్ ది ఎగ్జిట్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు లెట్స్ రైట్ ది ఈచ్ లాజిక్. యా, నౌ లెట్స్ రైట్ ది ఈచ్ ఆప్షన్ లాజిక్. ఫస్ట్ వచ్చేసి చాయిస్ నెంబర్ 1 యాడ్ స్టూడెంట్ లాజిక్. ఇప్పుడు చాయిస్ నెంబర్ 1 చేస్తే ఇప్పుడు ఏం చేయాలి, మనం స్టూడెంట్ని యాడ్ చేసే లాజిక్ రాయాలి. స్టూడెంట్ని యాడ్ చేయడం అంటే ఏం చెప్పాను, ఇందాక చెప్పాను కదా, ఏమని చెప్పాను మీకు, ఫస్ట్ యూజర్ నుంచి ఇన్పుట్ని రీడ్ చేసుకోవాలి. సో లెట్స్ రీడ్ దట్ వన్. సో ఏమేమి ఆప్షన్స్ రీడ్ చేసుకోవాలి యూజర్ నుంచి, స్టూడెంట్కి ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పాను, ఐడి, నేమ్, కోర్స్ అవి. సో ఫస్ట్ నేను ఐడిని రీడ్ చేసుకుంటున్నా ఇన్పుట్ ఫంక్షన్ యూస్ చేసుకొని. ఇన్పుట్ ఏమని, ఎంటర్ స్టూడెంట్ ఐడి అని రాస్తున్నా. సో ఒక స్టూడెంట్ ఐడిని ఎంటర్ చేస్తాడు, అది ఇంట్లోకి టైప్ క్యాస్ట్ చేస్తున్నా, స్ట్రింగ్లోకి రిటర్న్ చేస్తుంది, ఇంట్లోకి టైప్ క్యాస్ట్ చేస్తున్నా. అండ్ టైప్ క్యాస్ట్ చేసి ఆ స్టూడెంట్ ఐడిని ఒక ఐడి అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా, లేదంటే ST_ID అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఐడిని మనము ఈ స్టూడెంట్ ఐడితో మనం ఒక డిక్షనరీ క్రియేట్ చేసి, అంటే ఈ స్టూడెంట్ డీటెయిల్స్తో మనం ఒక డిక్షనరీ క్రియేట్ చేసి ఈ స్టూడెంట్స్ అనే లిస్ట్లో స్టోర్ చేయాలి కదా. బట్ డిక్ట్ క్రియేట్ చేసే ముందు ఈ స్టూడెంట్ ఐడియాతో ఆల్రెడీ ఒక డిక్ట్ క్రియేట్ అయిందో లేదో చెక్ చేస్తాం. ఎందుకంటే స్టూడెంట్ ఐడి అనేది అన్ని డిక్ట్ ఆబ్జెక్ట్స్కి యూనిక్గా ఉండాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఈ స్టూడెంట్స్ అనే లిస్ట్లో ఈ స్టూడెంట్ ఐడి అనే డిక్ట్ అనేది ఉందా లేదా చెక్ చేస్తా. అది ఎలా చెక్ చేస్తాను, ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఫర్ ఈచ్ స్టూడెంట్ ఇన్ ఈ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ అనే లిస్ట్లో మనకి స్టూడెంట్స్ అనే లిస్ట్ ఉందా, దాంట్లో ఏముంటాయని చెప్పాను, ST1, ST2 ఇలా మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటాయి, మల్టిపుల్ స్టూడెంట్ డిక్షనరీస్ ఉంటాయి. సో దాంట్లో ఈచ్ స్టూడెంట్ డిక్ట్ అనేది దీంట్లో స్టోర్ అవుతుంటుంది. ఫస్ట్ ST1 డిక్ట్ అనేది ఎస్లో స్టోర్ అయింది అనుకో, సో దాంట్లో చెక్ చేస్తాను అనమాట. ఇక్కడ ఏం చెక్ చేస్తాను, ఆ స్టూడెంట్లో ఉండే, అంటే ఆ ఎస్ అనేది ఏంటి, ఆ డిక్ట్ అది ఈచ్ స్టూడెంట్ డిక్ట్ అది, ఆ స్టూడెంట్ డిక్ట్లో ఉండే ఐడి కీ అనేది ఈక్వల్ టు ఈడు ఎంటర్ చేసిన స్టూడెంట్ ఐడి. ఈ రెండు అనేది ఇక్కడ మనకి ఆ డిక్ట్లో ఉండే ఐడి వాల్యూ, ఈడు ఎంటర్ చేసిన ఐడి వాల్యూ, ఈ రెండు ఈక్వల్గా ఉందనుకో, దాని మీనింగ్ ఏంటి, ఆ స్టూడెంట్ ఐడితో ఆల్రెడీ ఒక డిక్షనరీ ఉందని. సో అప్పుడు నేనేం చేస్తాను, స్టూడెంట్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని రాసి నేనేం చేస్తాను, బ్రేక్ అనేది ఇచ్చేస్తున్నాను. బ్రేక్ అంటే ఆ ఫర్ లూప్ నుంచి బ్రేక్ అయిపోతున్నా. లేదు అంటేనే నేను ఐ వాంట్ టు యాడ్ ఎ స్టూడెంట్. సో ఇప్పుడు ఈ స్మాల్ ఫర్ లూప్ ఏం చేస్తుందంటే ఈచ్ స్టూడెంట్ని ఐడి అనేది చెక్ చేస్తుంది, ఈ ఎంటర్ చేసిన స్టూడెంట్ ఐడి అండ్ దాంట్లో ఈచ్ స్టూడెంట్ డిక్షనరీలో ఉండే ఐడి, ఈ రెండు ఈక్వల్ లేదో చెక్ చేసుకుంటూ ఉంటుంది. అలా ఏ డిక్లో అయినా స్టూడెంట్ ఐడి ఈక్వల్ ఉందనుకో, అప్పుడు మనకి ఈ మెసేజ్ ప్రింట్ అయ్యి ఆ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు ఎగ్జిట్, యాక్చువల్లీ ఐ వాంట్ టు బ్రేక్ ది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇట్ బ్రేక్స్ ది టోటల్ లూప్, రైట్, టోటల్ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో ఒకవేళ ఇఫ్ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేక్ వాట్ వీ కెన్ డూ, వీ కెన్ ఏబుల్ టు రిటర్న్ ఫ్రమ్ ది ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఆర్ లెట్స్ యూజ్ ద బ్రేక్ ఓన్లీ. ఓకే, సో నౌ ద నెక్స్ట్ వన్, ఒకవేళ ఆ స్టూడెంట్ అనేది ఆ స్టూడెంట్ ఐడి ఎగ్జిస్ట్ లేదు అనుకో, దెన్ వాట్ ఐ నీడ్ టు డూ, ఐ నీడ్ టు యాడ్ ఏ స్టూడెంట్ టు ద స్టూడెంట్స్ లిస్ట్. సో ఫస్ట్ నేను రిమైనింగ్ డీటెయిల్స్ని రీడ్ చేసుకోవాలి కదా. సో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి రిమైనింగ్, ఇన్పుట్, ఎంటర్, నేమ్ ఉంది, దీన్ని నేను ST నేమ్ వేరియబుల్లోనే స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ST_course ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ కోర్స్, and last one ST_mobile equal to input of
ఎంటర్ మొబైల్ నంబర్ లైక్ దిస్. నౌ ఇప్పుడు ఈ డీటెయిల్స్తో నేనేం చేయాలనుకుంటున్నాను, ఒక డిక్షనరీని క్రియేట్ చేయాలనుకుంటున్నా, రైట్? ఆ డిక్షనరీ ఎలా క్రియేట్ చేస్తాం? సింపుల్గా, సో స్టూడెంట్ అనే ఒక డిక్షనరీ, ఒక వేరియబుల్ తీసుకొని ఒక డిక్షనరీ ఇలానే కదా క్రియేట్ చేసేదండి. ఇప్పుడు ఆ డిక్షనరీలో ఏ కీ వాల్యూ పేర్స్ తీసుకోవాలి? ఫస్ట్ కీ వచ్చేసి ఐడి, అండ్ దాని వాల్యూ వాడు ఎంటర్ చేసిన వాల్యూ దేంట్లో స్టోర్ అయింది? stid వేరియబుల్లో స్టోర్ అయింది. తర్వాత నెక్స్ట్ కీ ఏంటి? st నేమ్, అండ్ ఈ కీలోకి ఏం స్టోర్ చేయాలి? st నేమ్. ఓకే, సో ఇక్కడ నేను యాజ్ అ కీగా నేమ్ అనే వేరియబుల్ నేమ్ అని తీసుకుంటున్నా, యాజ్ అ వాల్యూగా వాడు ఎంటర్ చేసిన వేరియబుల్ వాల్యూ స్టోర్ చేశాను. అండ్ యాజ్ అ కీగా కోర్స్, యాజ్ అ వాల్యూగా st_course, అండ్ యాజ్ అ కీగా వాట్? మొబైల్, అండ్ యాజ్ అ వాల్యూగా మనకి ఏంటి? వాడు ఎంటర్ చేసిన st మొబైల్ని తీసుకున్నా, అంతే. ఇప్పుడు ఒక డిక్షనరీ క్రియేట్ చేశాను, అంటే యూజర్ ఎంటర్ చేసిన ఇన్పుట్తో ఒక డిక్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ డిక్ట్ ఆబ్జెక్ట్ని ఎక్కడ స్టోర్ చేయాలి? నేను ఈ లిస్ట్లోకి స్టోర్ చేయాలి. సో ఒక లిస్ట్లో, ఎంటీ లిస్ట్లో ఒక వాల్యూని ఎలా ఇన్సర్ట్ చేయాలని చెప్పాను? లిస్ట్లో మనం ఈచ్ వాల్యూగా ఒక డిక్ట్ తీసుకోవచ్చు అని చెప్పా. ఎనీ వాల్యూ వీ కెన్ టేక్, ఎనీ డేటా టైప్ వీ కెన్ గెట్, బికాస్ హెట్రోజీనియస్ డేటా టైప్. అండ్ ఇప్పుడు ఈ డిక్ట్ని మనం ఎలా స్టోర్ చేయాలి? వీ కెన్ యూస్ అపెండ్ ఫంక్షన్, రైట్? సో ఏ లిస్ట్లోకి? స్టూడెంట్స్ అనే లిస్ట్లోకి అపెండ్ అనే ఫంక్షన్ యూస్ చేసి ఈ స్టూడెంట్ అనే డిక్ట్ని అపెండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? ఈ డిక్ట్ అనేది ఈ స్టూడెంట్స్ అనే లిస్ట్లోకి స్టోర్ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ యూజరు వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసిండు అనుకో, మళ్ళీ న్యూ డీటెయిల్స్ అలగద్ది. ఒకవేళ ఆ స్టూడెంట్ ఐడి అనేది ఎగ్జిస్ట్ లేకుంటే మళ్ళీ ఆ డీటెయిల్స్తో ఒక డిక్ట్ క్రియేట్ చేస్తుంది, న్యూ డిక్ట్. ఆ న్యూ డిక్ట్ అనేది మళ్ళీ స్టూడెంట్స్ లిస్ట్లోకి యాడ్ అవుతుంది. అలా మల్టిపుల్ స్టూడెంట్స్ అనేది వీ కెన్ ఏబుల్ టు యాడ్. ఈచ్ స్టూడెంట్ అనేది ఒక డిక్ట్, అండ్ ఆ మల్టిపుల్ డిక్ట్స్ అనేది ఈ స్టూడెంట్స్ అనే లిస్ట్లోకి యాడ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఇప్పుడు నేను అది యాడ్ చేసిన తర్వాత జస్ట్ నేను ఒక మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాను, దట్ ఈస్ స్టూడెంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని. స్టూడెంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ జస్ట్ ప్రింట్ చేశాను, ఇదే. సో ఇన్సెషన్ లాజిక్ ఈజ్ కంప్లీటెడ్ నౌ. సో దిస్ ఇస్ ద వాట్? ఇన్సెషన్ లాజిక్. ఓకే, నౌ ద నెక్స్ట్ వన్, వ్యూ స్టూడెంట్స్. వ్యూ స్టూడెంట్స్ అంటే ఏంటి? ఆ లిస్ట్లో ఉండే టోటల్ డిక్షనరీ ఆబ్జెక్ట్స్ అన్ని మనం ప్రింట్ చేయాలి. లిస్ట్లో మనకి ఏమన్నా డిక్ట్ ఆబ్జెక్ట్స్. సో ఫస్ట్ నేను చెక్ చేస్తున్నా, ఇఫ్ నాట్ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ అనే వేరియబుల్లో వాల్యూ ఉందనుకో, అంటే స్టూడెంట్స్ అనే లిస్ట్లో ఈచ్ వాల్యూ ఉన్న మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అనే లిస్ట్లో ఇది ఎంటీ లిస్ట్ కదా, ఎంటీ లిస్ట్ అంటే ఫాల్స్ అని. ఆ స్టూడెంట్స్ అనే లిస్ట్లో ఈచ్ అట్లీస్ట్ ఒక వాల్యూ ఉన్న ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు నేనేం చేశాను? ఇఫ్ నాట్ స్టూడెంట్స్ అని చెప్పాను, అంటే ఇది ఎంటీ స్టూడెంట్స్ అయితే ఫాల్స్ కదా, నాట్ ఫాల్స్ ఏమవుద్ది? ట్రూ రిటర్న్ అవుతుంది. అంటే ఒకవేళ ఎంటీ లిస్ట్ అయితే నేనేం చేస్తున్నాను, ఇక్కడ కండిషన్ చెక్ చేసా, ఎంటీ లిస్ట్ అయితే నో స్టూడెంట్స్ ఫౌండ్ అని రాసి బ్రేక్ అయింది పెట్టేసి, నోట్ స్టూడెంట్ ఫౌండ్, రైట్? అంటే ఒక స్టూడెంట్స్ లేకుంటే జస్ట్ నో స్టూడెంట్స్ ఫౌండ్ అని పెట్టేసేస్తున్నా. ఒకవేళ లేదు అంటే, ఒకవేళ స్టూడెంట్స్ ఉన్నారు అంటే, దెన్ వాట్ ఐ నీడ్ టు డూ? ఐ నీడ్ టు ప్రింట్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ అ లిస్ట్. సో ఇక్కడ నేను జస్ట్ స్టూడెంట్స్ ఆర్ స్టూడెంట్ లిస్ట్ అని ప్రింట్ చేస్తున్నాను, స్టూడెంట్ లిస్ట్. అండ్ ఎలా ప్రింట్ చేయాలి? ఫర్ లూప్ యూజ్ చేసుకుంటా. ఈచ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని రీడ్ చేసుకున్నా. ఈచ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని ఎస్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఎస్లో ఏం ఫార్మేట్? డిక్ట్ ఫార్మేట్. ఈచ్ స్టూడెంట్ డిక్ట్లో ఉందన్నమాట, ఎస్లో. సో ఇప్పుడు ఆ ఎస్లో ఉండే వాల్యూని ప్రింట్ చేసుకుంటామే. ఎలా ప్రింట్ చేయాలి? ఫస్ట్ ఐడి ఏముంది? ఎస్ ఆఫ్ ఐడి. ఓకే, తర్వాత నేమ్ ఎస్ ఆఫ్ నేమ్. నెక్స్ట్ కోర్స్ ఎస్ ఆఫ్ కోర్స్. అండ్ లాస్ట్ మొబైల్ ఎస్ ఆఫ్ మొబైల్. ఓకే, సో ఇలా మనకి ఏమవుతుంది? అంటే ఈచ్ డిక్ట్ అనేది దీంట్లో స్టోర్ అవుతుంటుంది. ఆ డిక్ట్లో ఉండే వాల్యూస్ అన్నీ ప్రింట్ చేసుకుంటా వచ్చా.
అట్లా మనకి ఈ డిక్షనరీలో ఉండే ఆల్ స్టూడెంట్స్ అనేది ప్రింట్ చేయాల్సింది అనమాట. సో దట్స్ ఇట్. దిస్ ఇస్ ద వ్యూ లాజిక్. సో వ్యూ లాజిక్లో ఏం చేశాను, ఫస్ట్ ఆ ఎంటీ లిస్ట్ ఉందా లేదో చెక్ చేసాను. ఒకవేళ ఎంటీ లిస్ట్ అయితే నో స్టూడెంట్స్ ఫౌండ్ అని రాసి బ్రేక్ అయిపోద్ది లూప్ అనేది. లేదు అంటే రిమైనింగ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ స్టూడెంట్ లిస్ట్ అని ప్రింట్ అయ్యి ఆ స్టూడెంట్లో అంటే ఈచ్ డిక్షనరీలో ఉండే వాల్యూస్ అన్ని ప్రింట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకోటి అప్డేట్ స్టూడెంట్. అప్డేట్ స్టూడెంట్ అంటే ఏం చెప్పాను, ఫస్ట్ స్టూడెంట్ ఐడిని రీడ్ చేసుకోవాలి. స్టూడెంట్ ఐడిని రీడ్ చేయాలి. లేదంటే ఆ స్టూడెంట్ ఐడితో ఏదైతే డిక్ ఉందో ఆ డిక్ని ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్ లిస్ట్లో. ఆ డిక్ని అప్డేట్ చేయాలన్నమాట. సో లెట్స్ డూ దట్ వన్. ఫస్ట్ లెట్స్ రీడ్ ది ఐడి. స్టూడెంట్ ఐడి ఈక్వల్ టు int ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ స్టూడెంట్ ఐడి. స్టూడెంట్ ఐడిని రీడ్ చేసుకున్నాను. అండ్ దాన్ని మనం ఏం చేయాలి, వీ నీడ్ టు సీ దట్, ఐ మీన్ వీ నీడ్ టు సెర్చ్ ఆ స్టూడెంట్ ఐడితో మనకి ఆ లిస్ట్ని సెట్ చేయాలి. సేమ్ అగైన్ ఐ నీడ్ టు యూజ్ ద ఫర్ లూప్. ఈచ్ స్టూడెంట్ని ఇటరేట్ చేయడానికి ఫర్ లూప్ యూజ్ చేశాను. ఇప్పుడు ఈచ్ స్టూడెంట్ వస్తాడు, ఎలా చెక్ చేస్తాం, ఇఫ్ దట్ స్టూడెంట్ డిక్షనరీలో ఉండే ఐడి వాల్యూ అండ్ వాడు ఎంటర్ చేసిన స్టూడెంట్ ఐడి వాల్యూ ఈక్వల్ ఉందా లేదో చెక్ చేస్తాం. ఒకవేళ ఈక్వల్ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి, దాంట్లో ఉండే ఈచ్ వాల్యూ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఎస్ ఆఫ్ నేమ్లో ఉండే వాల్యూ అప్డేట్ చేస్తా. దేంతో, వాడు ఎంటర్ చేసిన వాల్యూతో. వాడు ఎంటర్ అడుగుతున్నా ఇక్కడ ఎంటర్ ఏ న్యూ నేమ్ అని. సో న్యూ నేమ్ అనేది ఎంటర్ చేస్తాడు కదా, అది ఆ పర్టికులర్ ఏదైతే ఫౌండ్ అయిన డిక్లో స్టోర్ అయిపోద్ది. ఆ పర్టికులర్ డిక్లో ఉండే నేమ్లో ఉండేది అప్డేట్ అయిపోద్ది అనమాట. అలాగ మనకి ఎస్ ఆఫ్ కోర్స్ ఇన్పుట్ ఎంటర్ ఏ న్యూ కోర్స్ and S of mobile. Enter new mobile. ఇలా మనము న్యూ వాల్యూస్తో ఏదైతే మనకి మ్యాచ్ అయిందో డిక్షనరీ వాడు ఎంటర్ చేసిన స్టూడెంట్ ఐడితో, సో దాంట్లో ఉండే స్టూడెంట్ అంటే దాంట్లో ఉండే డిక్షనరీని అప్డేట్ చేసి ఒక మెసేజ్ని ప్రింట్ చేస్తా, స్టూడెంట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని. స్టూడెంట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ప్రింట్ చేశాను. అండ్ ప్రింట్ అయిపోయిన తర్వాత ఐ వాంట్ టు బ్రేక్. ఓకే, ఒకవేళ ఆ ఇఫ్ క్లాజ్ అనేది తప్పునింది అనుకోండి, అంటే ఆ ఇఫ్ క్లాజ్ అనేది మ్యాచ్ కాలేదనుకోండి, అప్పుడు ఏంటి దాని మీనింగ్, వాడు ఎంటర్ చేసిన స్టూడెంట్ ఐడితో ఆ ఐడి అనేది లేదు అని డిక్లో. అప్పుడు మనం ఏం చేస్తాం, వీ కెన్ ఏబుల్ టు ప్రింట్ లైక్ స్టూడెంట్ నాట్ ఫౌండ్ అని. స్టూడెంట్ నాట్ ఫౌండ్ అనేది ప్రింట్ చేస్తాం. దట్స్ ఇట్. సో ఇది అప్డేట్ లాజిక్ అనమాట. అప్డేట్ లాజిక్ ఏం చేసాము, ఇక్కడ ఒక స్టూడెంట్ ఐడిని ఎంటర్ చేయించుకున్నాం యూజర్ చేత, ఏ స్టూడెంట్ని అప్డేట్ చేయాలనేది. అండ్ ఈ లిస్ట్లో ఉండే ఈచ్ స్టూడెంట్ని మనం గెట్ చేసుకొని ఆ స్టూడెంట్ అనేది వాడు ఎంటర్ చేసిన స్టూడెంట్ ఐడి మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకుంటూ ఏదైనా మ్యాచ్ అయితే న్యూ వాల్యూస్తో అప్డేట్ చేసాం ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని. మనం ఏదైతే ఫౌండ్ అయిందో ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేసాము అండ్ బ్రేక్. ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఏమవుతుంది, ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దట్ ఈస్ స్టూడెంట్ నాట్ ఫౌండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి, డిలీట్ స్టూడెంట్. ఇక్కడ కూడా సేమ్ థింగ్ అండి. డిలీట్ స్టూడెంట్ ఏంటి, ఏం చేయాలి, సేమ్ ఐడిని ఎంటర్ చేయించుకుంటాం, ఏ స్టూడెంట్ని డిలీట్ చేయాలనేది. stid ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ స్టూడెంట్ ఐడి టు అప్డేట్ టు డిలీట్. ఓకే, ఇప్పుడు నేను చెక్ చేసుకోవాలి అగైన్ ఫర్ ఎస్ ఐ ఇన్ ఎస్ స్టూడెంట్స్, ఈచ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని గెట్ చేసి దాంట్లో ఆ స్టూడెంట్ ఐడి అనేది ఉందా లేదో చెక్ చేసుకోవాలి. వాడు ఎంటర్ చేసిన స్టూడెంట్ ఐడి ఉందా లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఐడి స్టూడెంట్ ఐడి ఉందనుకోండి, ఏం చేయాలి, ఐ వాంట్ టు డిలీట్. ఎలా డిలీట్ చేస్తాం, స్టూడెంట్స్ డాట్ రిమూవ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎస్ ఆబ్జెక్ట్. సో మనకి లిస్ట్లో ఉండే వాల్యూని ఎలా రిమూవ్ చేయాలని చెప్పాను, రిమూవ్ ఫంక్షన్ యూజ్ చేసి ఏ వాల్యూ మనం ఇక్కడ ఫౌండ్ అయిన డిక్షనరీని రిమూవ్ చేశాను అనమాట. రిమూవ్ చేసిన తర్వాత జస్ట్ ఐఎమ్ ప్రింటింగ్ దట్ స్టూడెంట్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని. స్టూడెంట్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని జస్ట్ మెసేజ్ అనేది ప్రింట్ చేసేస్తాను అనమాట. అండ్ ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, దెన్ వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ ఏబుల్ టు ప్రింట్ లైక్ స్టూడెంట్ నాట్ ఫౌండ్.
స్టూడెంట్ నాట్ ఫౌండ్. అండ్ ఆ డిలీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ మళ్ళీ ఇంకో లిస్ట్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా, అంటే ఇంకో ఎలిమెంట్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో అందుకని ఈ ఫర్ లూప్ని బ్రేక్ చేస్తున్నాను అనమాట. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ అవర్ టోటల్ అప్లికేషన్ అండ్ లెట్స్ సేవ్ దిస్. డెస్క్టాప్లో నేను crud.py అనే ఫైల్తో సేవ్ చేస్తున్నానండి. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ whole code, and let's go to cmd command prompt, and where we saved this file in the desktop location. So just go to the desktop location here and execute the python script, that is crud.py. So python space crud.py. now you can see I think which file we given, curd. okay, curd.py. yes, we have one invalid syntax, I think 27 line. It is a indentation error, I think. Let's check. 27 line. Yeah, here. Okay, this is extra space is there. Save and run again. This extra space. Oh, 1 minute. It is a loop lo kada undedi. సో ఇది if elif correct, this is just indentation error, I think. Otherwise do one thing, just copy this code, and whenever you install the python interpreter, we'll get a one IDLE tool automatically. So just type the IDLE, and you can see this python IDLE tool will be there. It is a inbuilt tool which will execute the python application, python script easily. And open this tool and just select the file and go to the new file, and here we can able to paste this, and you can easily just to save this file. Now I'm saving, like, don't change the location, saving location, just leave by default and click on save, and here you can easily identify the errors. Okay, and let's run this again. Run module. You can see here we'll get a error, invalid syntax. Okay, here what will happen? The choice variable elif, and 1 minute. Yeah, this one space. Let's try to run again. This also. Now here we missed the curly brace. Yeah, now it is successfully run. Now let's view the students too. You can see no students found, right? It is existed అంటే loop నుంచి exit అయిపోయింది. Now let's run again. Now let's add the new student here, 1. So 101 Vamsi, and course is Java,
and mobile number is 12345. I can see student is added successfully. Malla again it is asking the options. Let's view the students. You can see we have one student. We have one student printed. And let's add the another student 102 Vinay Java అయిపోయింది Python course and something mobile number. You can see another student is added. Let's say the view the all the students. You can see two students are printed. So this is the one student detail and second. And let's test the view అయిపోయింది add అయిపోయింది update test చేద్దాం. I want to update the tray. I want to update the 102 student and I want to new name is Vinay only. Vinay Ram I want to update from Vinay to Vinay Ram, and course Python to Python only I want to give, and mobile number something like this. Yes, student not found will get, right? 1 minute. Student updated successfully. Yes, student updated successfully is printed. Now let's check that view students. Second option. You can see Vinay is changed to Vinay Ram again, right? And let's delete the student. Now fourth option I'm selecting, and let's enter the ID to delete. 101 I want to delete. Now you can see student deleted successfully, and let's view the students. You can see 101 student is deleted, only 102 is there. And if I click on exit option, then it is executed from the application. Thank you for using our application. That's it. So this is the simple CRUD application, and here we used the looping concepts, conditional statements, and list and dictionary. These concepts we used. So please practice these concepts again with this program so that you can get a more clarity whatever the concepts we covered until now. Okay, so I think you got an idea about it, right? So understood this application? ఈ కోడ్ అర్థమైందా అండి? Or have any doubts? Yeah. So that's it. And here the next plan we are going to take is yeah. అది కొంచెం నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేసి నాకు లింక్ ఫార్వర్డ్ చేయండి. Or otherwise can I paste the total code in WhatsApp at least? I mean copy paste చేయొచ్చా? Yeah, okay. ఎలాగైనా పర్లేదు. And one more thing, we have to complete the core Python within this week. అంటే ఈ సాటర్డేకి కోర్ పైథాన్ కంప్లీట్ చేయాలి. సో బికాస్ నెక్స్ట్ వీక్ నుంచి జాంగో స్టార్ట్ చేయాలి అందుకని. ఓకే, సో దట్ ఈస్ అవర్ నెక్స్ట్ ప్లాన్. టుమారో మీకు ఒక స్కెడ్యూల్ పంపిస్తాను, అంటే నెక్స్ట్ డే నుంచి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి బ్యాలెన్స్. సో ఆ స్కెడ్యూల్ పెట్టి మన కోర్ పైథాన్ అనేది ఈ వీక్లో కంప్లీట్ అవుతుంది. దెన్ వీ కెన్ ప్లాన్ అబౌట్ జాంగో ఫ్రేమ్వర్క్. ఓకే, అండ్ మీరు అడిగారు కదా మీ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్స్ అనేది, ఈరోజే నాకు బుక్ అవైలబుల్గా వచ్చింది. సో ఐ విల్ సెండ్ దోస్ 2 ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్స్ ఆల్సో టు యూ. సో జస్ట్ go through that, refer. Okay. Okay. Yeah, that's it. Thank you.